లైఫ్‌లో అందరూ ముందు వెళ్ళిపోయారనిపిస్తుందా? ఫ్రెండ్స్ సెటిల్ అయ్యారు, కెరీర్ సెట్ అయ్యాయి, మ్యారేజెస్ అయ్యాయి. కానీ నేను లేట్ అయిపోయా అని ఫీల్ అవుతున్నావా? ఒక క్వెషన్ మిమ్మల్ని మీరు అడగండి. లేట్ అయిపోయిందా? లేక నువ్వు అన్నెసెసరీగా పానిక్ అవుతున్నావా? హాయ్! వెల్కమ్ టు ఓ చిన్న ఆలోచన. ఇది ఒక చిన్న ఆలోచన మాత్రమే, పెద్ద లెక్చర్ కాదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే ఫీలింగ్ ఉంటుంది. నేను కొంచెం లేట్ స్టార్ట్ చేశా. నా ఏజ్‌కి నా లైఫ్ అసలు కరెక్ట్‌గా సెట్ అవ్వట్లేదు. అందరూ ముందంజలో ఉన్నారు. కానీ మనం ఈరోజు ఒక క్లారిటీ తెచ్చుకుందాము. లేట్ స్టార్ట్ అంటే ఫెయిల్యూర్ కాదు. లేట్ స్టార్ట్ అంటే డిఫరెంట్ జర్నీ. అసలు లేట్ అనే పదమే ఒక ఇల్యూజన్. మనం ఏజ్, శాలరీ, మ్యారేజ్, అచీవ్మెంట్స్ ఇవన్నీ అందరితో కంపేర్ చేసుకుంటాము. కానీ ఎవరైనా రూల్ బుక్ అనేది రాసారా? ఎవరు చెప్పారు 25లో సెటిల్ అవ్వాలి అని? ఎవరు చెప్పారు 30లో సక్సెస్ రావాలి అని? ఏమైనా రాజ్యాంగంలో రాసుందా? లైఫ్‌కి ఫిక్స్డ్ డెడ్‌లైన్ అనేది ఉండదు. చాలామంది లేట్‌గా సక్సెస్ అయ్యారు. అందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, ఆ లేట్‌గా సక్సెస్ అయిన వాళ్ళలో వాళ్ళకి క్లారిటీ అనేది లేట్‌గా వచ్చింది. వాళ్ళకి కరేజ్ లేట్‌గా యాక్టివేట్ అయింది. కానీ వాళ్ళకి సక్సెస్ వచ్చింది. సో, ట్రూత్ చెప్పాలి అంటే మనకి లేట్ అయిపోయింది అని భయం కాదు. మన భయం ఏంటంటే ఇంకేమైనా ట్రై చేస్తే ఫెయిల్ అవుతామేమో, ఆల్రెడీ టైం వేస్ట్ చేసేసాము, అందరూ ఏమనుకుంటారో ఏమో. మెయిన్ థింగ్ ఈ భయము. సో, మైండ్ డిఫెండ్ చేసుకుంటుంది. లేట్ అయిపోయింది అనేది ఒక సాకు మాత్రమే. లేట్ అయిపోయింది అని నమ్మడం చాలా ఈజీ. కానీ మళ్ళీ స్టార్ట్ చేద్దామనుకోవడం మీ కరేజ్. లేట్‌గా స్టార్ట్ చేసే వాళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే, మెచ్యూరిటీ ఉంటుంది, ఎమోషనల్ కంట్రోల్ ఉంటుంది, క్లియర్ ప్రయారిటీస్ ఉంటాయి, డ్రామా తక్కువ ఉంటుంది. ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళకి స్పీడ్ ఉంటుంది. లేట్ స్టార్టర్స్‌కి స్టెబిలిటీ, డెప్త్ ఉంటుంది. సో, మీరు లేట్‌గా స్టార్ట్ చేశాము, లేట్ అనే పదం గనక మీరు ఫీల్ అయితే, మీ పాస్ట్ రిగ్రెట్‌ని కట్ చేసేయండి. నేను స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అనే భయాన్ని వదిలేసి, నేనిప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, ఇది నా కరెక్ట్ టైము అని అనుకోండి. కంపారిజన్‌ని ఆపేయండి. సోషల్ మీడియా డీటాక్స్‌ని కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫు, ప్రయారిటీసు ఒకలా ఉండవు. వాళ్ళ లైఫ్‌లు వేరుగా ఉంటాయి, వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. సో, వాటిని మీతో కంపేర్ చేసుకోవద్దు. మీ లైఫ్ మీది, మీ ప్రయారిటీస్ మీవి. గ్రాండ్ ప్లానింగ్ అనేది అవసరం లేదు. డైలీ ఒక స్మాల్ యాక్షన్, ఒక ఇంప్రూవ్‌మెంట్, ఒక డిసిప్లిన్ స్టెప్ చాలు. ఈ చిన్న చిన్న స్టెప్సే ఒక మేజర్ చేంజ్‌ని తీసుకొస్తాయి మీ లైఫ్‌లో. సో, నేను లేట్ అనేది రాంగ్ థింకింగ్. నేను రీస్టార్ట్ ఫేజ్‌లో ఉన్నాను అనేది కరెక్ట్ థింకింగ్. మేబీ నువ్వు లేట్ కాదు. మేబీ నువ్వు హీల్ అయ్యి స్టార్ట్ చేస్తున్నావేమో. ఫియర్ నుండి బయటికి రావడానికి ట్రై చేస్తున్నావేమో. క్లారిటీ కోసం వెయిట్ చేశావేమో. సో, అది మీ వీక్‌నెస్ కాదు, అది ప్రిపరేషన్. స్టాప్ అయితేనే లేట్ పర్మనెంట్ అవుతుంది. మూవ్ అయితే లేట్ అనే వర్డ్ మీనింగ్ లూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ టైం నుంచి మీ మైండ్ లేట్ అయిపోయింది అని చెప్తే, మీరు మీ మైండ్‌కి స్ట్రాంగ్‌గా చెప్పండి, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అని నవ్వుతూ. సో, ఈ వీడియో గనుక మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి. కామెంట్‌లో కామెంట్ చేయండి రీస్టార్ట్ మోడ్ అని. షేర్ విత్ సమ్‌వన్ హూ ఫీల్స్ బిహైండ్ ఇన్ లైఫ్. అండ్ రిమెంబర్, లేట్‌గా స్టార్ట్ చేయడం ప్రాబ్లం కాదు. స్టార్ట్ చేయకపోవడమే రియల్ డేంజర్.